బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ మంత్రి నారా లోకేష్ 2 రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వరుసపెట్టి కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్న ఆయన రాష్ట్ర అవసరాలు, పెట్టుబడులు, పథకాలు, ఇతర సంక్షేమ వసతులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాలను, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండవియాతో భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవియాను లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి సహకారం అందించాలని రాష్ట్రంలోని పాఠశాలలు గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అలాగే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని 26 జిల్లాలలో జిల్లా స్థాయిలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం, ఈఎస్ఐ హాస్పిటల్ సేవలను మరింత విస్తృతంగా పరుస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.